ఈ స్టోరీ మీద స్పెషల్‌గా చెప్పాలి అంటే బేసిక్‌గా టీమ్ వర్క్‌కి చాలా మంచి నిదర్శనం అండి ఈ స్టోరీ. మోర్ దెన్ 1 ఇయర్‌కి పైగా పరిశోధన రీసెర్చ్ చేసి అర్థశాస్త్రం మీద, ద్రవ్యశాస్త్రం మీద రియల్లీ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్‌ని తీసుకొని సినిమా తీయడం జరిగింది. ఏదో హాలీవుడ్‌లో చేసేసాం, ఇలా చేసామని చెప్పడం కాదు. నిజంగా మనం కూడా మంచి సినిమాలు తీయగలమని చెప్పేసి చాలామంది అనుకుంటారండి ఈ సినిమా చూసిన తర్వాత. మా రీసెర్చ్‌లో కూడా ఇందులో పాత్రలు పోషించిన వాళ్ళలో బ్యాంక్ ఆఫ్ అమెరికా డైరెక్టర్, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఎంప్లాయీస్‌తో మేము మాట్లాడి ఇలాంటి పాసిబిలిటీ ఉందా? అసలు ఇలా చేయొచ్చా? 10,00,000 కోట్లనేవి అసలు ఉన్నాయా ఆర్థిక వ్యవస్థలో? పెద్ద లెవెల్‌లో అంటే కంట్రీస్ ఇంకో కంట్రీని ఎలా అలగదొక్కేస్తాయి అనే అంశంపై ఈ సినిమాలో కోర్ థీమ్ ఉంటుంది. అలాగే కాకుండా సినిమాలో చెప్పాలి అంటే సాంకేతిక నిపుణులందరూ కూడా చాలా టాలెంటెడ్ పీపుల్ అండి. బేసిక్‌లీ ఇండస్ట్రీలో 5, 6 ఇయర్స్ నుంచి అందరం స్ట్రగుల్ అవుతున్నాం. వీ నో హౌ ఎగ్జాక్ట్లీ థింగ్స్ వర్క్. అండ్ ఛాన్స్ వచ్చింది కాబట్టి వీ వాంటెడ్ టు ప్రూవ్ అవర్ సెల్వ్స్. స్పెషల్‌గా ఫార్మాట్ గురించి చెప్పాలి. నాయర్ ఫిల్మ్ నాయర్స్ అని. బేసిక్‌లీ నాయర్ ఫార్మాట్ అనేది బాలీవుడ్‌లో ఆల్రెడీ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారండి. మీరు చూసుంటే చాలా డార్క్ ఫీల్ ఉంటుంది సినిమాలకి. When I met Kirti first time, he told about the story. It's like uh, a common man hacking RBI and robbing 10 lakh crore rupees. I was very thrilled after listening to the story. So I thank my Kirti Garu and producer for giving me this wonderful opportunity. విచ్చేసిన పెద్దలకి ఈ మూవీ కోసం చెప్పాలంటే చాలా ఉంది. ఫస్ట్లీ నాది ఇది సెకండ్ మూవీ అండి నేను ప్రొడ్యూస్ చేయడం. ఇది ఫస్ట్ కిరీటి గారు నాకు స్టోరీ చెప్పారు. ఇది ఆయన ఆరంభం షోలో ఉన్నారు. అప్పుడు ఇప్పుడు రామగోపాల్ వర్మ గారి షోలో ఉన్నారనమాట ఆ రోజు. Adil and Kriti for giving me this opportunity to supervise this movie. My previous works are my career started with the movie, a Bollywood movie Bhag Milkha Bhag. I worked as an FX artist in Firefly Creative Studio. Later I have done few Telugu movies and as a FX and motion graphics artist. And then I met Ansari and I got this chance to supervise this movie. And getting into technical part, there wasn't much VFX designer in pre-production. So as a supervisor, I have decided we have to include more VFX to make viewers enhancement of viewing experience. So we decided to add more visual effects, and also the main reason to add visual effects to cut short a bit of budget in this movie. కిరీట్ గారు మాట్లాడడం చూసి ఎవరు భయపడొద్దండి. ఈ సినిమా కేవలం అమర్త్య సేన్కు అబ్దుల్ కలాం ఆజాద్ లాంటి వాళ్ళకి అర్థమవుతుందని. అందరికీ అర్థమయ్యేటట్టు మేము చాలా కష్టపడి ఈ సినిమాను తీసాము. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసేటప్పుడు జరిగిన ఒక చిన్న కన్వర్జేషన్ చెప్తాను. మా ఫ్రెండ్ అడిగాడు, ఏ సినిమాకి వర్క్ చేస్తున్నారు శ్రీనాథ్ అంటే, ఇట్లా తస్కర సినిమాకి చేస్తున్నాను లిమిటెడ్ బడ్జెట్లో డిఫరెంట్ కాన్సెప్ట్తో అని అంటే, తను అన్నాడు, ఏంట్రా కమర్షియల్ సినిమాలన్నీ తుఫాన్లా విజృంభిస్తుంటే మీ చిన్న సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్ ఎవరు చూస్తారు అంటే, నేను తనతో చెప్పాను, అరే నువ్వు గ్రౌండ్లో నిలబడ్డావు, సడన్గా తుఫాన్ వచ్చింది, నువ్వు ఎలా ఫీల్ అవుతావురా అంటే, కొంచెం దుమ్ముదులు వస్తుంది కదా, ఇరిటేట్ ఫీల్ అవుతాను అంటాడు. అదే ఒక చిన్న పిల్లగాలి వచ్చిందంటే ఎలా ఫీల్ అవుతావు అంటే, చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతానంటే, మా సినిమా కూడా సేమ్ అదే ఫ్రెష్నెస్ ఇస్తుందిరా మీకు అని చెప్పాను. ఉదయం లేచిన దగ్గర నుంచి సినీ పరిశీలకులు, విశ్లేషకులు, విమర్శకులు రొటీన్ సినిమాకి భిన్నంగా ఒక కొత్త కాన్సెప్టు, నవ్యత, నూతనం, ఒక టిపికల్, ఒక వెరైటీ ఇంతవరకు రావటం లేదు, ఎవరు తీయటం లేదు అని ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం. పత్రికల్లో, వాటిల్లో, మీడియాలో వింటూనే ఉంటాం. ఒక బటన్ నొక్కితే 10 సుమోలు లెగటం, ఒక పంచి ఇస్తే 20 మంది మనుషులు గాల్లో తేలటం వంటి సినిమాలతో విసిగిపోయిన వాళ్ళకి నిజంగా నవ్యత, నూతనత్వం కావాలనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన సబ్జెక్ట్, టెక్నాలజీ ఓరియంటెడ్. And especially Kiriti. When Kiriti came to me and he said, Anup, I have a story and I want to do justice to the character with the help of a good costumes. I said, okay, fine, we'll go ahead with the costumes, and he gave me a big shop where I can go ahead and pick up the garments very easily. Thanks to Peter England as well. Without their help and support, this would have never been possible.
First, I would like to tell you about the character and how we moved ahead with the costume. One day, Kiriti came, and anyhow, he looks so handsome, without beard and with the t-shirts. And he came up just like this, and he said, Anup, this is what the script is, and this is what my character is. Then after 2 months, 3 months, when I met him, he started having his beard. He started having a long hair. It was very confusing for me, and as an artist also to understand what I would try. First I thought I will definitely try with the t-shirts, jeans, chinos, and blazers and all this. And suddenly I come up and see Kiriti in beards and mustaches, and he said, "This is how the Taskara will be. It's a donga." Then again, this donga is a posh donga. He knows how to wear and what is the style. So it's definitely looking forward to see the response, and I'm pretty sure it's exciting, every scene and every move about this movie. The story, if you read the story as is, స్టోరీని కథలాగా మాత్రం చదివితే మనకంటూ ఒక విజువల్స్ వస్తాయి కదా, ఆ విజువల్స్ మనం ఊహించుకున్నప్పుడు బడ్జెట్ గురించి డిస్కషన్ జరిగింది. ఐ థింక్ ద మోస్ట్ అమేజింగ్ పార్ట్, గొప్ప విశేషం ఏంటంటే ఈ సినిమాకి ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత సాంకేతిక విలువలతో, ఇంత టెక్నికల్ వాల్యూస్తో ఈ ప్రోడక్ట్ వచ్చిందంటే దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఇట్. తస్కర దొంగతనం, తస్కరుడు దొంగిలించినవాడు, తస్కరించబడింది దొంగిలించినవాడు, దొంగతనం జరిగింది, సేమ్ అట్లా అనమాట. సో ఈ సినిమా జోనర్ ఏంటంటే నియో నాయర్. సో నియో నాయర్ అంటే లైక్ బ్లాక్ గ్రీన్ మిక్స్డ్ టైప్ టింట్ అనమాట ఇది. సో అది మన డిఓపి హిమాంశు వీళ్ళిద్దరూ మిక్స్ అయితే వచ్చింది అది. సో ఈ సినిమాకి వీళ్ళిద్దరు కోర్ చెప్పాలంటే టెక్నికల్గా సో నియో నాయర్ అనమాట. లైక్ మీకు హాలీవుడ్లో అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కెసినో అండ్ పల్ప్ ఫిక్షన్, లైక్ ఈ టైప్ మూవీస్ అన్నీ నియో నాయర్ కింద ఉంటాయి.